ఏ దేశంలోనైనా అభివృద్ధికి విద్య మూలస్తంభమని, దేశ పురోగతిని నడిపించే పౌరులను రూపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయులు అత్యంత కీలకమని చెప్పారు. విద్యార్థులను మార్గదర్శకత్వం చేయటం, వారి సామర్థ్యాన్ని వెలికితీయటం, వారిపై నమ్మకముంచటం, వారిని ప్రోత్సహించడం, రేపటి నాయకులను తీర్చిదిద్దటం ఉపాధ్యాయుల బాధ్యత అని గుర్తు చేశారు. మంచి గురువు కొవ్వొత్తి లాంటివాడు, తనను తాను కరిగించుకుని ఇతరులకు మార్గం చూపుతాడని ఉదాహరించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులు అందించే మార్గదర్శకత్వం విద్యార్థులను వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుతుందని ఎమ్మెల్యే ఎన్ఎం తెలిపారు. మీ ముందు ఈ విషయాన్ని పంచుతా ఉన్నా. ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చుకుందాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చుకున్నప్పుడే టీచర్ల పట్ల గౌరవభావం సమాజంలో పెరుగుతుంది. కాబట్టి మనం రిజల్ట్ ఓరియంటెడ్ సొసైటీ, ఆ రిజల్ట్ మనం చూపించగలిగితే మనల్ని ఎంతో ఉన్నతంగా సమాజం చూస్తుంది. ఈరోజు ఒక లక్ష్యం ఉంది మనకు. మనం ఒక మీటింగ్లో చెప్పుకున్నాం, ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఈరోజు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి టీచర్కు, ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యాన్ని ముందుంచినాం. మనకు తెలియకుండానే ఒక లక్ష్యం మన ముందు వచ్చేసింది. ఏంటది అంటే, ప్రతి పాఠశాల నుంచి కూడా చురుకైన విద్యార్థి లేదా విద్యార్థిని ఎంపిక చేసుకొని ఒక 5-6 మందికి స్పెషల్ ట్రైనింగ్, కోచింగ్ ఇచ్చుకొని మన IIITలో వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చేటట్టుగా మనం లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలి. మనం కాలేజీలు తెచ్చుకున్నది తెలంగాణ ప్రాంత విద్యార్థుల కోసం అయినా, ఇక్కడ కాలేజీలు, స్కూళ్ళు తెచ్చుకున్నది మనం వెనకబడ్డ పాలమూరు జిల్లా విద్యార్థులు కూడా అందులో చదువుకోవాలి పెద్ద ఎత్తున అనే ఒక సంకల్పంతో తెచ్చుకున్నాం. ఈరోజు ఒక బాధాకరమైన పరిస్థితి ఉంది. నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసిన విద్యార్థి సంస్థల నుంచి మా హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా దాంట్లో ఎన్నో కార్యక్రమాలు వచ్చిండ్రు. మన పాలమూరుకు విశ్వవిద్యాలయం కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన దాంట్లో ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు చేసుకున్నాం. కానీ వచ్చినది యూనివర్సిటీ వచ్చింది. కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే, కేవలం 25% మంది మన పిల్లలు అక్కడ చదువుకుంటా ఉన్నారు. మన పాలమూరు మట్టి బిడ్డలు మన యూనివర్సిటీలో చదువుకునేది కేవలం 25%. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? అది ఇప్పటికిప్పుడు మారదు. మీరు ఇప్పటి నుంచే 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలకు వాళ్ళకు ఉన్నతమైన లక్ష్యాలు వాళ్ళ మైండ్లో చూపిస్తే రాబోయే 4-5 సంవత్సరాలలో మన పాలమూరు విశ్వవిద్యాలయంలో కూడా 50%కి మించి మన పిల్లలు, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలే అందులో కోర్సులు చేయాలి. మన పిల్లలే IIITలో అత్యధిక భాగం అడ్మిషన్స్ రావాలి. ఈ లక్ష్యంతో మనం పనిచేద్దాం. ఇది ఒక్క సంవత్సరంలో తీరే లక్ష్యం కాదు. 4-5 సంవత్సరాలు మన అందరం కూడా సమిష్టిగా కలిసికట్టుగా కృషి చేస్తే సాధించే లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఒక భవ్య తెలంగాణ నిర్మాణం కోసం మన అందరం కూడా కలిసిమెలిసి నడవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మీ అందరికీ కూడా గురు పూజోత్సవం, గురువుగా మీరు ఉన్నతమైన స్థానాన్ని ఉన్నారు కాబట్టి ఆ గురువు స్థానం నుంచి దైవ స్థానం వరకు పోయేటందుకు మీ అందరి కృషి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.